కోల్డ్ బెల్ట్ దక్కేదెవరికో దీనిపైన నేను మీకు సంచలనమైనటువంటి ఒక కథనం చేయబోతున్నా మిత్రులారా. ఇది ఎవరు కూడా వాస్తవంగా అంటే మేము చెప్పే విషయాలు అందరూ కూడా చాలా తీసిపారేస్తారు. కొంతమంది వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో తీసిపారేస్తూ ఉంటారు. కానీ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, మేము 2 సార్లు అంటే మాకు డౌట్ వచ్చింది వాస్తవం, మేము కూడా నమ్మాలన్నటువంటి సర్వేని మళ్ళీ ఒకసారి సర్వే చేపిస్తే కూడా అనూహ్యమైన రిజల్ట్ వచ్చింది. ఇక్కడ నేను క్లియర్గా చెప్తా వాస్తవంగా. కోల్ బెల్ట్ దక్కేదెవరికో సింగరేణి కార్మికులే ప్రధాన ఓటు బ్యాంకు, వారే అన్ని పార్టీల ఎజెండా, దళితుల ఓట్లు కీలకంగా ఉన్న పెద్దపల్లి నియోజకవర్గంలో 3 ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యమంటూ కాంగ్రెస్ డిపెండెంట్ ఉద్యోగులను ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ ఎస్సీ వర్గీయ అంశంతో బీజేపీ జనంలోకి వెళ్తున్నాయి. మరి కోల్డ్ బెల్ట్ ఓటర్లు అనుభవానికి పట్టం కడతారా లేక యువనేతకు ఛాంపియన్షిప్ బెల్ట్ అప్పగిస్తారా అంటూ ఒకరిని చూస్తాను. పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ ఆరాటం, ఖాతా తెరిచేందుకు బీజేపీ పోరాటం, 3 ప్రధాన పార్టీలకు సింగరేణి కార్మికుల సమస్యలే ప్రచార అస్త్రాలు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో 3వ తరం నాయకుడిగా గడ్డం వంశీ ఈరోజు ఎంపీగా పోటీ చేస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి వాస్తవంగా. సో ఆల్రెడీ కాక 4 సార్లు ఎంపీగా, ఆ తర్వాత ఆయన కొడుకు వివేక్ ఒకసారి ఎంపీగా, ప్రస్తుతం ఎమ్మెల్యేగా, ఇప్పుడు ఈయననేమో మళ్ళా ఎంపీగా పోటీ చేస్తూ ఈరోజు తరతరాలుగా పెద్దపల్లిని కొంపముంచుతున్నటువంటి కాకా ఫ్యామిలీ అని చెప్పేసి బాజాప్తా చెప్పొచ్చు వాస్తవంగా. సో కాంగ్రెస్ నుంచి చెన్నూరు ఎమ్మెల్యే జి వివేక్ తనయుడు గడ్డం వంశీ తొలిసారి బరిలోకి దిగారు. ఇక్కడి నుంచి 4 సార్లు ఎంపీగా గెలిచిన గడ్డం వెంకటస్వామి రాజకీయ వారసుడిగా తొలుత వివేక్ 2009 గెలిపించారు. ఇప్పుడు వంశీకృష్ణ బరిలోకి దించారు. వాస్తవానికి ఆయనను అసెంబ్లీ ఎన్నికల్లోనే చెన్నూరు నుంచి నిలపాలని వివేక్ లోక్సభకు పోటీ చేయాలని భావించారు. కానీ అధిష్టానం సూచనతో చెన్నూరు బరిలో నిలిచారు. పెద్దపల్లి పరిధిలోని అన్ని సెగ్మెంట్లు కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడంతో తాజా ఎన్నికల్లో వంశీ గెలుపు నల్లేరు మీద నడకేనని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కేంద్ర మంత్రిగా వెంకటస్వామి సింగరేణి ప్రైవేట్ పరం కాకుండా కాపాడారని, కార్మికులకు పింఛన్ సౌకర్యం కల్పించారని ప్రజలకు వంశీ వివరిస్తున్నారు. వివేక్ ఎంపీగా ఉన్నప్పుడు ఎఫ్సిఐని ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం ఆర్ఎఫ్సిఎల్గా పునర్నిర్మించేందుకు పోరాటం చేశారని, తెలంగాణ కోసం పార్లమెంట్లో వాణి వినిపించారని గుర్తు చేసుకున్నారు. 6 గ్యారెంటీల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఒకటి ఇది వీళ్ళకి సంబంధించిన అంశం. ఇక కొప్పుల ఈశ్వర్ అనుభవం, ఆయన వాస్తవంగా 2004 నుంచి ఇప్పటి వరకు కూడా మొన్నటి వరకు కూడా ఈరోజు ఎమ్మెల్యేగా, మంత్రిగా, చీఫ్ విప్గా చాలా సక్సెస్ఫుల్ జర్నీగా ఆయనకు ఒక మంచి ఇమేజ్ కూడా ఉండడం జరిగింది. ఆయన కూడా ఈరోజు చాలా బలంగా పెద్దపల్లి నియోజకవర్గంలో తిరుగుతున్నాడు. ఒకటి. రెండోది మోడీ కరిష్మా అనేది ఈరోజు గోమాస శ్రీనివాస్కు ఉపయోగపడుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ దళితుల ఓట్లు ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ చాలా కొప్పుల ఈశ్వర్ మాల, ఈ గడ్డం వంశీ మాల, ఈయననేమో నేతకాని బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నేతకాని కమ్యూనిటీ, ఇక్కడ ఈయన మాల, అదేవిధంగా ఈయన మాల. సో ఇక్కడ గోమాస శ్రీనివాస్కు, అదేవిధంగా గడ్డం వంశీకి, కొప్పులేశ్వర్కి, ఈ ముగ్గురి మధ్యలో ఈరోజు టఫ్ ఫైట్ జరుగుతూ ఉంది వాస్తవంగా. ఎందుకు టఫ్ జరుగుతుందో నేను చాలా క్లియర్ చెప్తున్నాను. అందరూ కూడా బీజేపీ ఎక్కడ కూడా ప్రభావం చూపుతలేదని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. కానీ చాలా రాంగ్. నేను ఒక అనాలిసిస్ చెప్తాను. ఎందుకంటే మేము 2 సార్లు సర్వే చేసి, మేము కూడా వాస్తవంగా మీ మోడ్లో ఉండే వాస్తవంగా, కానీ సర్వే చేసిన తర్వాత మాకు సంచలన నిజాలు బయటపడ్డే వాస్తవంగా. సో ఎవరైతే గోమాస శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో, బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, ఈయనే చాలా స్పష్టంగా అక్కడ నేతకాని ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి 1.5 lakh ఓట్లు ఉంటాయి వాస్తవంగా. నేతకాని ఓట్లు 1.5 lakh ఓట్లు ఉంటాయి. ఇవి వాస్తవంగా ఈ కమ్యూనిటీకి ఎప్పుడు కూడా రాజకీయంగా అవకాశాలు రావు, చాలా తక్కువ వస్తుంటాయి. ఈసారి అవకాశం వచ్చింది. వాళ్ళు ప్రతిసారి కూడా నేతకానికి ఇస్తే కనుక 1 సైడెడ్గా ఈ ఓట్లన్నీ కూడా గోమాస శ్రీనివాస్ పడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆయనకు ఇంకొక కమ్యూనిటీ ఏంటంటే మాదిగ కమ్యూనిటీ కూడా, ఆడ దాదాపు 3 లక్షలకు పైగా మాదిగ కమ్యూనిటీ ఓట్లు ఉన్నాయి. ఇవి కూడా మెజార్టీ ఓట్లు ఈరోజు పెద్ద ఎత్తున గోమాస శ్రీనివాస్ పడుతూ ఉన్నాయి. అదేవిధంగా స్పష్టంగా కోల్డ్ బెల్ట్ ఏరియాలో మోడీ మానియా ఏదైతే ఉందో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇది గ్రౌండ్లో మేము తిరిగినాం, అదేవిధంగా సర్వేలు కూడా చేసినాం. సో దీనిలో చాలా స్పష్టంగా కనబడుతుంది ఏంటంటే కోల్డ్ బెల్ట్ ఏరియాలో కొంత బీజేపీకి కూడా ఓట్లు వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇవన్నీ కూడా గోమాస శ్రీనివాస్కు అడ్వాంటేజ్ కనబడతా ఉంది. ఇక గడ్డం వంశీ విషయానికి వచ్చినట్లయితే, గడ్డం వంశీ ఖచ్చితంగా ఇక్కడ ప్రభావం చూపే వ్యక్తి, పెద్దపల్లిలో ప్రభావం చూపేటువంటి వ్యక్తుల్లో గడ్డం వంశీ కూడా ఒకరు. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ కాకాలు తీరినటువంటి ఫ్యామిలీ అని చెప్పొచ్చు వాస్తవంగా. సో ఆయన కొడుకును గెలిపించుకోవడం ఈరోజు పెదనాన్నకి ప్లస్ వాళ్ళ డాడీకి ఇద్దరికి కూడా ఈరోజు చాలా అవసరం. ఎందుకంటే కొడుకు ఓడిపోతే మాత్రం ఈరోజు వాళ్ళ ఫ్యామిలీలో రాజకీయ భవిష్యత్తు కంప్లీట్గా క్లోజ్ అవుతుంది. వాళ్ళకి రాజకీయంగా ఎదగలేరు అనేటువంటి దాంట్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎంతకైనా డబ్బులు పెట్టడానికి ఈరోజు వెనకాడట్లేదు వాస్తవంగా. సో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు అందరూ కూడా
వ్యతిరేకతతోటి ఉన్నారు, వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చి కొంత మేనేజ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. సో పైన మాత్రమే ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది తప్ప ఎక్కడ కూడా ఆయనకు సీరియస్గా ప్రచారం చేయట్లేదు వాస్తవంగా. కానీ అక్కడ విషయం ఏంటంటే పెద్దపల్లి అనేది కొంత కాంగ్రెస్ బెల్ట్ కాబట్టి కొంత మేర ఆయన ప్రభావం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఒకటి ఇది గడ్డం వంశీకి కొన్ని అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి వాస్తవంగా. సో ఇంకొక వైపు కొప్పుల ఈశ్వర్ విషయానికి వచ్చినట్లయితే కొప్పుల ఈశ్వర్ అనేటువంటి ఈయన కొంత సిన్సియారిటీ నమ్ముకొని ఉన్నాడు వాస్తవంగా. గత 20-25 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఒక నీతివంత రాజకీయాలు చేసిన దానిలో ప్లస్ ఒక పొలైట్ రాజకీయాలు చేసిన దానిలో ఆయనకు ఒక క్లీన్ ఇమేజ్ ఉండడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మిత్రులారా, ఈయన సింగరేణి కార్మికుడు మొదట్లో. సో ఇది ఈయనకి చాలా అడ్వాంటేజ్. సో సింగరేణిలో ఉన్నటువంటి ప్రతి గల్లీ తెలుసు కాబట్టి అందరిలోకి చొచ్చుకొని పోయి ఈరోజు పెద్ద ఎత్తున ఆయనే సింగరేణి ఓటు బ్యాంకులకు పెద్ద ఎత్తున కొల్లగొట్టే అవకాశం కనబడుతుంది. సో ఈ 3 అంశాలు ఏవైతే ఉన్నాయో చాలా సీరియస్గా తీసుకో అంశాలు. నేను గతంలో కూడా గడ్డ వంశీ గెలుస్తాడు, కొప్పుల ఈశ్వర్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి, వీళ్ళిద్దరి మీద టఫ్ ఫైట్ నడుస్తుందని చెప్పేసి మేము చెప్పినాం. కానీ రీసెంట్గా జరిగిన సర్వేలు కావచ్చు, రీసెంట్గా మేము తిరిగిన గ్రౌండ్ రిపోర్ట్లు కావచ్చు, ఈ ముగ్గురు మధ్యలో టఫ్ ఫైట్ కనబడుతూ ఉంది. ఈ ముగ్గురు మధ్యలో కూడా చాలా పెద్ద ఎత్తున టఫ్ ఫైట్ అనేది కనబడుతూ ఉంది. అందరూ కూడా గడ్డ వంశీ మొదటి ప్లేస్లలో ఉన్నాడు. సో గడ్డ వంశీకి అదేవిధంగా గోమా శ్రీనివాస్కి కొప్పులేశ్వర్కి 2 to 3% ఓటు షేర్ తేడా మాత్రమే ఉన్నది. సో గోమా శ్రీనివాస్ ప్రస్తుతం ఈయన కూడా సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అంత ఈజీగా గడ్డ వంశీకి కేక్ వాక్లాగా విజయం లేదు. అక్కడ చాలా స్పష్టంగా ఈయన పుంజుకోవడం గోమా శ్రీనివాస్ కూడా ప్లస్ అవుతుంది వాస్తవంగా చెప్పాలంటే. అందట్టు గోమాస్కి బాగా ప్లస్ అవుతున్నట్టు అంశం ఏంటంటే వెంకటేష్ నేత ప్రస్తుతం అది కూడా ఎప్పుడు మర్చిపోయారు. రీసెంట్గా 1 వీక్ క్రితము వెంకటేష్ నేత ప్రస్తుతం ఎంపీ ఎవరైతున్నారో ఆయన బీజేపీలో జాయిన్ కావడం కూడా ఈరోజు గోమా శ్రీనివాస్ కు చాలా కలిసి వచ్చే అంశంగా కనబడతా ఉంది వాస్తవంగా. సో ఈ అన్ని అంశాలు కూడా ఈరోజు కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్ ఈ ముగ్గురు మధ్యలో ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరో చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఫస్ట్ అయితే ఇప్పటి వరకున్న సినారియో అయితే గడ్డ వంశీ గెలవడానికి స్కోప్ ఉంది. ప్లస్ ఆయన నాకు తెలిసి రేపు సాయంత్రం నుంచి డబ్బులు వచ్చే కార్యక్రమం వాళ్ళు ఆయన గట్టిగా చేస్తాడు. సో వీళ్ళిద్దరు చేసే పరిస్థితి లేదు వాస్తవంగా. సో గడ్డ వంశీకి ఎడ్జ్ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ఏం జరిగినా ఈరోజు గెలుపోవటములు ఎవరి కాదో కూడా చెప్పలేని పరిస్థితి కనబడుతుంది. చాలా టఫ్ ఉన్నటువంటి సెగ్మెంట్లలో పెద్దపల్లి ఒకటి. పెద్దపల్లి అసలు అవుట్ రేట్గా కాంగ్రెస్ అని తీసి పెట్టేసారు పక్కన అందరూ. ఆదాబ్ హైదరాబాద్. దమ్ముంటే చర్చకురా, ఎక్కడ డిబేట్ పెట్టినా నేను రెడీ. ప్రియాంకకు సవాల్ చేసిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఏ టెలివిజన్ ఛానల్లోనైనా, ఏ యాంకర్ అయినా సమక్షంలోనైనా, ఏ అంశంపైనైనా, ఎప్పుడైనా ఎక్కడైనా తాము చర్చకు సిద్ధం అంటూ స్మృతి ఇరానీ చేసినటువంటి స్టేట్మెంట్స్. పద్మ విభూషణుడు మన చిరంజీవి రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం, అట్టహాసంగా పద్మ పురస్కారాలు, చిరుకు పలువురు ప్రశంసలు అంటూ చూస్తున్నాం. ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్లు. నేడు నామినేషన్ల పరిశీలన మే 10 నుంచి 13